నల్గొండ జిల్లా నకరేకల్లో ఈ నెల 21న 10వ తరగతి తెలుగు పరీక్ష పత్రం లీకేజీ ఘటనపై విచారణకి పిలిచి విచారణ అనంతరం తన చేత బలవంతంగా సంతకం చేయించుకుని తనని డీబార్ చేశారని విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరింది. అధికారులు స్పందించి తనకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని, లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఝాన్సీ లక్ష్మి వాపోయింది. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ఇప్పటికే 2 విధుల నుంచి తొలగించారు, మరొకరిని సస్పెండ్ చేశారు. 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి కూడా తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని వచ్చా. తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు చాలా మాట్లాడారు. పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుంటా నన్ను పోలీస్ స్టేషన్, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్ కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. తెలుసా ఆ పర్సన్ తెలుసా అని తెలియదు ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి, నేను నన్ను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నన్ను నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళు. అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటారు. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు.